శ్రీను వల్ల చెడ్డ పేరు వచ్చేస్తుంది, శ్రీనివాస్ని సస్పెండ్ చేయండి అని ఒత్తిడి తేవటం వల్లే కదా సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు మాధురితో తను తీసుకున్న నిర్ణయంతో కఠినంగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటున్నాడు. ఇతనేం ఆకతాయిగా తిరిగే మనిషి కాదు అన్నది ఇప్పుడు అర్థమైంది కదా. అంటే అందరు అన్నది కూడా ఒకటే కదా సార్, ఏదైనా ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండొచ్చు, అది ప్రాపర్గా డివోర్స్ తీసుకొని ఇదంతా చేసుకొని పద్ధతి ఫాలో అయితే ఇంత ఇష్యూ వచ్చేది కాదు కదా అంటూ. తాడు తెగే వరకు లాక్కూడదు. కన్నవారి దగ్గర అత్తవారి దగ్గర నష్టపోయినా నా కోసం నిలబడి. బట్ సొసైటీలో అందరూ ఇలానే చేయడం మొదలు పెడితే సార్ నేను చేసింది రైట్. అందరూ బాగుండేటట్టు చేశాను. ఇది కొత్త ట్రెండ్ అనుకోండి, కొత్త ట్రెండ్, కొత్త జీవితం అనుకోండి. చంపేస్తారు. మీకు మొహమాటం లేదు. ఎందుకు మొహమాటం? ఇది జీవితం అండి. మీరు నేను పెట్టుకుంటే కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ గారు అని తంబే వేసుకోమంటారా? సొల్యూషన్, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. 10 మంది కుటుంబంలో ఉన్నామంటే 10 మందిలో ఒకడైనా ఇలా అలాంటి పరిస్థితి అనిపిస్తుంది. ఓల్డ్ ఏజ్ పాలిటిక్స్కి న్యూ ఏజ్ ఇప్పుడున్న మోడర్న్ పాలిటిక్స్లో మీకేం డిఫరెన్స్ అనిపిస్తుంది? ఒక పొలిటీషియన్ మీరు చెప్పండి. ఇంటికి లెటర్ రాసి నాకు మనీ ఆర్డర్ పంపించండి అనే రోజుల నుంచి. పూర్వ రాజకీయాలు ఎలా ఉండేవంటే ఒక నాయకుడికి ఒక గౌరవం ఉండేది. మీరు చేశారు అడ్జస్ట్మెంట్? ఎవడైనా చేయాల్సింది. నేనేవండి, మీరు ఎలక్షన్లో ఎవడైనా భారతదేశంలో చెయ్యాల్సిందే. ఇది నగ్న సత్యం. ఆఫ్టర్ ఆల్ దువ్వాడ శ్రీనివాస్ ఎంత. సో మీరు కూడా మీరు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు డబ్బులు పంచారా? ఇండివిజువల్గా డీల్ చేయాల్సిందే ప్రతి వాటర్ని. రికార్డ్ అవుతుంది. అవును, తప్పే ఉంది. ఏ మొహమాటం లేదా? నాకేం మొహమాటం? జరుగుతుంది. అలాగా సార్ జరుగుతుంది. మీరు దువ్వాడ శ్రీనివాస్ పంచినట్టుగా చెప్పట్లా, ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా పంచినట్టు చెప్తున్నారు. ఎవడైనా సరే ఈరోజు మనం ఏ సగటు పేరెంట్ని పిలిచి నీ పిల్లోని ఏం చేస్తామంటే ఒక్కళ్ళన్నా పొలిటీషియన్ చేస్తాను అనేది మీరు అనుకుంటున్నారా? అబ్దుల్ కలాం గారు అడిగారు, ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారంటే ఎవరు చేయగలరు. పొలిటికల్ జర్నీలో మీరు అనుకుంటారు కదా, నేను ఇది నష్టపోయా అనేది మీరు అనుకుంటారు కదా, అలాంటి కొన్ని మీరు చెప్పండి సార్. 25 సంవత్సరాలు నేను కష్టపడి ఉంటే ఈ పార్టీకి నేను ఒక 1000 కోట్ల టర్న్ ఓవర్. నేను ఇదే నా టాలెంట్స్, నా నాలెడ్జ్, నా హార్డ్ వర్క్ నిజానికి రాజకీయాల్లోకి మళ్ళటం వల్ల జీరో. సో మీకు ఎప్పుడు అనిపించలేదు ఇది ఎందుకు, నాకు నేను బిజినెస్ చూసుకుంటాను, ఇప్పుడైనా అనిపించదా ఇంకా చాలు నేను ఇంకొద్దిగా అగ్రెసివ్గా దీనిలోకి వెళ్ళిపోదని అనిపించదా? అలా కట్టిపడేస్తున్న పాయింట్ ఏంటి మిమ్మల్ని పాలిటిక్స్? నేను అలా అనుకోను. ఒక మేధావి మౌనం దేశానికి వినాశనం, ఒక సమర్థుడి మౌనం చాలా ప్రమాదకరం, ఒక నిజాయితీ పరుడు నాకెందుకు అనుకుంటే కూడా చాలా నష్టం. రాణిస్తారా సార్? ప్రెజెంట్ ఉన్న సిస్టమ్ ఎవడు ఆపే యూత్ ని రాణిస్తారా? ఎవడు ఆపేవాడు ఎవడ? కార్యకర్తగా వచ్చి పార్టీ కోసం పనిచేస్తూ ఉండమంటారా? ఏదో ఒక పార్టీ షేడ్ తీసుకోకపోతే ఇప్పుడున్న ప్రజాస్వామ్య దేశంలో కుదరదు. ఇప్పుడు మోదీ గారు ఏం చేసేవారు? టీ కొట్టు కూడా కాదు, టీ సప్లైర్. ఆయన వాళ్ళ మేనమామకు హోటల్ ఉంటే హోటల్లో టీ మామ తయారు చేస్తే ఆ టీని అలా సప్లై చేస్తారు. ఎలా అయ్యారు ప్రధాని? ఈరోజు ప్రధానమంత్రి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వ్యక్తిగా ఎదిగిపోయారు. ఈయన ఏమైనా ధనవంతుడా? మీ జర్నీ కూడా నాకు తెలిసి ఒక బుక్ రూపంగా వస్తే చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సార్. అంటే మీ థాట్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే ట్రోల్స్ చేసి కామెంట్స్ చేసి దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇదే అనుకునే వాళ్ళకి నేను ఒంటరి అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కడనే కూర్చునే రోజులు ఉన్నాయి. అంటే 2016లో ఓడిపోయిన తర్వాత ఎవడు రాడు మన దగ్గరికి. దువ్వాడ శ్రీనివాస్ గారి దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం గురించి మనం తెలుసుకోవాలంటే సార్ మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి చెప్తారు? 60 years నాకు బీపీ లేదు, షుగర్ లేదు, మాత్రం ఇంకా అవసరం రాలేదు. ఎక్సర్సైజ్ చేస్తాను, జిమ్ చేస్తాను, లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటాను. సో బ్రెయిన్ కంట్రోల్ అయితే హార్ట్ బాగుంటుంది అంటారు. సరే, అది హెల్త్ సీక్రెట్ చెప్పారు. ఫిట్నెస్ సీక్రెట్, గ్లామర్ సీక్రెట్ ఏంటి చెప్పాలి? మీకు ఎప్పుడైతే డిప్రెషన్ మీరు అవాయిడ్ చేస్తారో గ్లామర్ బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి. నేను రామారావు గారి గురించి చెప్తాను. సో చంద్రబాబు నాయుడు గారిలో మీకు అనిపించే ఒక పాజిటివ్? ఫస్ట్ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో మీకు అనిపించే ప్లస్? కాంగ్రెస్ పార్టీ దేశ పరిరక్షణ కోసం పనిచేసిన ఒక గొప్ప జాతీయ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి. వైఎస్ఆర్సీపీ బడుగు బలహీన వర్గాలకు క్రమబద్ధీకరణ చేసింది. అంటే వాళ్ళ జీవితాలను మార్చినటువంటి ఒక పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న మనిషి. పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో ఒక చెయ్యాలని తప్ప. కేసీఆర్, రేవంత్ రెడ్డి. కేసీఆరే మేధావి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు. యోగి లేదు, నరేంద్ర మోదీ గారు. మహేష్ బాబు, అల్లు అర్జున్. మహేష్ బాబు. పవన్ కళ్యాణ్, చిరంజీవి. చిరంజీవి. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్?
అవన్నీ అర్థం చేసుకోగలిగితే లవ్ మ్యారేజ్ ఇస్ గుడ్.